11వ యోగాంధ్ర కార్యక్రమం మిస్టర్ దైవేచ్ఛ 11వ యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం చేసినందుకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సూరత్లో 1,47,000 మందితోటి గతంలో నిర్వహించారు, అదే రికార్డు. ఇప్పుడు మనం విశాఖపట్నంలో 3,01,000 మందితో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు యోగా చేయడం జరిగింది, యోగాసనాలు వేయడం జరిగింది. విజయవంతం చేయగలిగాం. రాష్ట్ర నలుమూలల అత్యధిక ప్రజానికం పాల్గొని అధికారులు అనధికారులు యావత్ ప్రజానికం పాల్గొనడం వల్ల గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా మనం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా మనం చోటు దక్కడం కూడా జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమం అనుకుంటే అది సక్సెస్ అవడానికి ఎన్ని విధాలుగా ఆలోచిస్తారు, ఎన్ని విధాలుగా అమలు చేయడానికి కృషి చేస్తారన్న దానికి యోగాంధ్ర అన్నది ఒక ఎగ్జాంపుల్. సుమారు 1 రోజులు అంటే ఏదో కార్యక్రమం పెట్టాం తూతూ మంత్రంగా అందరూ వచ్చేసారు, యోగా ఆసనాలు వేసేసారు, వెళ్ళిపోయారన్నది కాదు. వాళ్ళకి ప్రాక్టీస్ చేయించి ముందు రోజు మళ్ళీ మాక్ డ్రిల్ చేసి వాళ్ళ ఆసనాలు సరిగ్గా వేయగలుగుతున్నారు. వేయడంతో కాదు, భవిష్యత్తులో కూడా వారు దీన్ని వాళ్ళ యొక్క జీవన శైలిలోని పెట్టుకోవాలి, అలవాటు చేసుకోవాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సరే, అదొక అంశం. అయితే శాఖ మంత్రి గారు లోకేష్ గారు ఏదైతే సూపర్ 6లో రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు తీసుకురావడం, ఆ పెట్టుబడులు వచ్చిన దాన్ని వెంటనే గ్రౌండ్ చేసి ఉద్యోగ అవకాశాలు త్వరగతినిచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికే విశాఖపట్నంలో టీసీఎస్ చూసారు, ఆపరేషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి శుభవార్త తెలియజేశారు. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు విశాఖపట్నంలో 15,083 కోట్లు అంటే 1,583 crores పెట్టుబడి పెట్టి 8,000 ఉద్యోగాలు కల్పించే విధంగా ఎంఓఈ అవ్వడం జరిగింది. అతి దగ్గరలో అది కూడా గ్రౌండ్ చేసి ఆ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఓ పక్కన టీసీఎస్, కాగ్నిజెంట్, ఇంకా చాలా గత 5 సంవత్సరాలు ఏదైతే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి యొక్క అనాలోచన వలన, వారి యొక్క వైఖరి వలన భయపడి ఎవరైతే ఒక కంపెనీస్, ఐటీ కంపెనీస్ కానీ పెట్టుబడులు కానీ భయభ్రాంతులు గురై వెళ్ళిపోయారో వాళ్ళందరినీ కూడా తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం తీసుకొస్తా ఉందన్నది చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. మొన్ననే శుభవార్త వైజాగ్లో మేము అందరం కూడా ఉండగా వినడం జరిగింది. అతి దగ్గరలో అది కూడా చేసి గ్రౌండ్ చేసి మేము కూడా దాన్ని ప్రజలకు ఏదైతే సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు సూపర్ 6లో ఒక హామీ, అది అవ్వాలి అని అంటే ఏదో ఒక వ్యక్తి వస్తే ఉద్యోగం కల్పించలేము కదా. పరిశ్రమలు రావాలి, దానికి అనుగుణంగా పెట్టుబడులు రావాలి, ఐటీ కంపెనీస్ రావాలంటే ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ప్రశాంతమైన వాతావరణంతో పాటు ఒక నమ్మకం అనేది ఉండాలి. పెట్టుబడి పెట్టేవాడు ఎవరైనా సరే, వ్యాపారవేత్త ఒక రూపాయి పెట్టినప్పుడు తన రూపాయి సురక్షితంగా ఉందా, పర్వాలేదా, అక్కడ రేపు భవిష్యత్తులో ఏ సమస్య లేకుండా ఉంటుందా అన్నది వ్యాపారస్తుల ఒక నైజం లక్షణం. అలాంటి వ్యాపారస్తులందరినీ కూడా గత 5 సంవత్సరాలు భయభ్రాంతులు వైసీపీ వాళ్ళు గుర్తు చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ముగ్గురు కూడా కృషి చేసి తీసుకొస్తా ఉంటే మన ప్రతిపక్ష హోదా లేని మన శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు, అది పుష్ప సినిమాలో ఏం జాతర, రంగమ్మ జాతరలో
పొట్టేలు వేసేసినట్లు రపా 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 నరికేస్తాడు. ఏంటి బీరకాయలనా వంకాయలనా సొరకాయలనా నరికేస్తాడు. ఏం నరికేస్తాడు? అతన్ని తలకాయని రపా రపా నొక్కేస్తున్నారు. ఇంకో పక్కన ఈయన గారేమో పక్కన అలా 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 దండం పెట్టుకుంటున్నాడు. ఈయన ఏంటిది? ఏంటి ధోరణి? ఇంకా దారుణం. జరిగిన సంఘటన ప్రజలు యావత్ ప్రజల భారతదేశంలో చూస్తున్నారు. నేషనల్ మీడియా కూడా ఈరోజు మాట్లాడుతూ ఉంది ఆ అంశం పైన. మాట్లాడుతూ ఉంటే మరలా వైసీపీ పేటీఎం గాలు వచ్చేసి పబ్లిసిటీ కాదు ఇక్కడ చెప్పేది, ఎమ్మెల్యేగానే చెప్పట్ల, కూటమి తీసుకొస్తున్నాం. ఈ రోజు 18 చెక్కులు ఒక ఎల్ఓసి ఇస్తా ఉన్నాం. ఆ 18 చెక్కులు ఎల్ఓసి కలిపి 19 విలువ 18,08,749 రూపాయలు. మొత్తం ఈ నియోజకవర్గం ఈ రోజుకి 147 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకోవడం జరిగింది. దాని విలువ 1,92,17,774 రూపాయలు. ఇంకా 42 ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. దాని విలువ వచ్చి 1,55,82,206 రూపాయలు. అంటే ఇవన్నీ కూడా ఒక ఆలోచనతో 10 మందికి సేవ చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడే వస్తా ఉన్నప్పుడు రివర్ ఫ్రంట్ చూస్తా ఉన్నాం. శరవేగంగా జరుగుతా ఉన్నాయి పనులు. ఇటు వచ్చే గారు ఓకే సార్.